స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు గాంధీజీ గారు ఏం చెప్పారంటే, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు ఏ కాలంలో కానీ 4 యుగాల్లో కానీ మంచి తెలిసింది కానీ ఎప్పుడు చెడు తెల్ల. కాబట్టి మీరు ఎప్పుడు మంచిని ఆలోచించాలా, మంచిగానే చూడాలా, మంచిగానే బ్రతకాలా. అర్థమైందా? ఒక రంగాన్ని ఎన్నుకుంటే అది స్పోర్ట్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, విద్యారంగం కావచ్చు, టెక్నికల్ సైడ్ కావచ్చు. చూడండి, మీకు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకేం కావాలంటే పుస్తకాలు కంటే పుస్తకాలు, బూట్లు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, మంచి మంచి డ్రెస్సులు తీస్తున్నారు. ఆ మహానుభావుడు, ఎందుకంటే అబ్దుల్ కలాం గారితో 2 ఏళ్ళు ఆయన ఉద్యోగం చేశా. డిఆర్డిఓ ఆయన డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను డిఆర్డిఓ క్యాప్టెన్ వాలీబాల్ టీమ్ కి నేను తీసుకుంటున్నా. పనిచేసా. తర్వాత నేను కాంగ్రెస్ మన గుంటూరుకు వచ్చేసాను. నేను చెప్పేది ఒకటే మీకు, మన అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, కళలు కనండి, ఆ కళలు సాధించేదానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు మంచి మార్గం వేసుకొని పోండి అని చెప్పారు. తెలుసా? కాబట్టి మనము మంచిదే పోరాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి. చెడు ఉందంటే దాని దగ్గర పోకూడదు, చెడు కూడా దాని దగ్గర పోకూడదు, పట్టించుకోకూడదు. వాళ్ళు చెప్పాలి తప్పునైనా అని. కాబట్టి విద్యార్థులు, వారి ప్రగత వాలంటీర్ సేవా సంస్థ 20 ఏళ్లుగా ఎన్నో సేవా సక్రమం చేస్తుంది. పోయినసారి కానిస్టేబుల్ సెలక్షన్ లో 20 మంది జెంట్స్ బాయ్స్, 20 మంది గర్ల్స్ కి కోచింగ్ ఇచ్చాము. 5 మంది బాయ్స్, 3 సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ లో ఉన్నారు.